గుడుగులు తిండి మీరు రండి పక్కన నమస్తే 49 పర్యటనలో భాగంగా ఎక్కడెక్కడ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని చూసుకుంటూ శానిటేషన్ కానీ ఏ రకంగా ఇబ్బందులు ఉండకుండా అన్నీ కూడా పూర్తి చేసే ఏ విధంగా రోజు ప్రతి వార్డులో పర్యటన చేసుకుంటూ శంకుస్థాపనలు చేసుకుంటూ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మీరు తీసుకుంటే బీఈడీ కాలేజ్ నుంచి లోపలికి వచ్చే మసీద్ రోడ్డు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కనీసం అంబులెన్స్ కూడా చిన్న ఆటో కూడా లోపలికి వచ్చే పరిస్థితుల నుంచి ఈరోజు స్థానికులందరి సహకారంతో ఆ ప్రాంతం రోడ్డు అంతా కూడా ఈరోజు వెడల్పై విశాలంగా ఈరోజు ఆ రోడ్డుని ఏర్పాటు అన్ని కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 3 నెలలు రకరకాల వేషాలు వేస్తారు, రకరకాల కార్యక్రమాలు వేస్తారు. ఎందుకంటే 3 నెలల తర్వాత ఎలాగో కనిపించింది. అందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రజలకు సేవ చేయాలని గెలిచే ఓటుకి కనీసం ఈ పార్టీకి కనిపించి ఉండాలి. ఈరోజు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు కల్పించేది, ఇళ్లలో అందరూ తిరుగుతారు, అన్నీ చేస్తారు, కష్టం వచ్చినప్పుడు మాత్రం కనీసం కనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణ నెల్లూరు నగరానికి 49కే నేను అడుగుతా ఉన్నాను, 49-50లో కూడా. గతంలో ఇదే ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు, గతంలో ఇదే ప్రాంతంలో నీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మాకు ఓట్లు వేసారు. వాస్తవాన్ని తీసుకుంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు గతంలో నాకు మైనస్ వచ్చింది, వాళ్ళకి ప్లస్ వచ్చింది. అయినప్పటికీ కనీసం ఈ ప్రాంతంలో వాళ్ళు 4.5 సంవత్సరం పాటు తొంగి చూడని కార్యక్రమం, కనీసం వరదలు వచ్చినప్పుడు కనీసం మేము ఉన్నాము అనే కనీసం రాని పరిస్థితులు ఉన్నాయి. రేపు కూడా ఎన్నికలు అయిపోయిన సాయంత్రం తర్వాత కౌంటింగ్ రోజు వస్తారు, తర్వాత ఇంకొచ్చే పనే లేదు, రారు, కనిపించదు. ఆలోచన చేయడం మాత్రమే ప్రజల వద్ద నేను కోరుతా ఉన్నాం. దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించి కొంతమంది ఎవరైతే 49-50లో మర్డర్ చేసిన వాళ్ళు ఇట్లాంటి బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ నేర్చుకుని ఏంటంటే తిరిగే బ్యాచ్లో రౌడీ మూకలు ఎవరు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవడం మాత్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.